నా లైఫ్ లో ఫస్ట్ ఇంటర్వ్యూ మిమ్మల్ని చేస్తాను నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. అలాంటిది బూత్ కంటెంట్ అది వెంటనే సెట్ అవుతుంది. నాకు మీతో ఇలా మాట్లాడాల్సి వస్తుంది. ఈ రోజు నేను యాంకర్ అండి. మన ఇన్స్టాగ్రామ్ లో చెత్త బ్యాచ్ అందరు ఉన్నారు కదా, అలాంటి వాళ్ళలో ఒకరిని తెచ్చి కూర్చోబెట్టారు. వాళ్ళని ఈ రోజు ఇంటర్వ్యూ చేయబోతున్నాను. చెత్త బ్యాచ్ అంటే ఇలాంటి బ్యాచ్ కాదు, కంటెంటే ఉందండి. ఎదుటి వాళ్ళు ఎలాగైతే మంచిగా నీట్ గా కంటెంట్ తో ఉంటారో వాళ్ళ కంటెంట్ ని చెడగొట్టడానికే పుట్టారు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఎంత మంచిగా వీడియోలు తీసినా కూడా దాంట్లో ఏదో ఒక బ్యాడ్ కంటెంట్ తీసుకొని దాని గురించి బ్యాడ్ లాంగ్వేజ్ తో పోర్ట్రే చేస్తున్నారు. సో మీకు దాని మూలంగా ఏమొస్తుంది? సినిమాలో సిగరెట్ తాగినా మందాగినా సిగరెట్ తాగరాదు, మద్యపానం హానికరం అని చెప్తుంటారు. సో అలాగే బ్యాడ్ లాంగ్వేజ్ బ్యాడ్ సీన్స్ వచ్చినప్పుడు కొంచెం కట్ చేస్తారు, బ్యాడ్ లాంగ్వేజ్ మ్యూట్ లో పెడతారు. బట్ మీ కంటెంట్ లో వచ్చేదే బ్యాడ్ లాంగ్వేజ్. అవన్నీ చిన్న పిల్లలు వింటారు, పెద్దవాళ్ళు వింటారు. సమాజానికి మీరు ఏం నేర్పించాలనుకుంటున్నారు? మాట్లాడవయ్యా, మాట్లాడరా, చెప్తున్నా కొడుక మాట్లాడు. ఫస్ట్ మాట్లాడడం నేర్చుకోను, అర్థమైందా? చెత్త బ్యాచ్ ఏంది, చెత్త బ్యాచ్ ఏంది, చెత్త బ్యాచ్. మీరు ఎక్కడన్నా మంచిగా చేస్తే మంచిగా మాట్లాడతాం, మీరు చేసేదంటే చెత్తగానే ఉంది. చెత్త అనుకుంటే ఏమంటారండి? మీరేమన్నా సమాజానికి వీడియోలు పనిపించే వీడియోలు చూస్తారా మీరు? ఇప్పుడు ఎవరు నచ్చింది ఆడి చేస్తున్నాడు, సో నాకు నచ్చింది నేను చేస్తున్నాను. మీరు వాళ్ళందరినీ సరిదిద్దడానికి ఉద్ధరించడానికి పుట్టారా? కంటెంట్ ఏంటంటే నాకు కామెడీ కంటెంట్ అనమాట. అసలు కంటెంటే లేదని మీరు కంటెంట్ ఉన్నారని నాకు నవ్వు వస్తుంది. ఏం కంటెంట్ ఉందండి అందులో? ఇప్పుడు జనాలు పిచ్చోళ్ళు కాదు కదండి, వాళ్ళందరికీ చెత్త కంటెంట్ తీసుకున్నారు కాబట్టి అది నచ్చుతుంది జనాలకి. ఎగ్జాక్ట్లీ ఏదైతే నచ్చుతుందో అదే నడుస్తుంది. జో దిక్తాయో వహీ బిక్తాయ్. మీ ఏజ్ ఎంత అండి చెప్పండి? నా 26 అండి. మీ ఏజ్ కి మీకు అంత హైపర్ టెంపర్ ఎందుకండి? మీకు నన్ను చాలా మంది అమ్మాయిలు మోసం చేశారండి. అందుకని అంటే మీకేం పని ఉంది? పని పట్టలేదా? అమ్మాయిలతో మాట్లాడుకుంటూనే ఉంటారా? నేను ఒక అబ్బాయినండి. అమ్మాయిలు మిమ్మల్ని చూస్తే నాకు హ్యాపీ అనిపిస్తుంది. మీరు చూడడానికి చాలా అందంగా ఉన్నారు, మాట్లాడాలనిపిస్తుంది. కామన్ కదా. అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. నేను ఇప్పుడు చెప్తున్నా కెమెరా పరంగా 100% అమ్మాయిలే అబ్బాయిలను ముద్ద కొడిపేస్తారు చెప్తాను. సీరియస్ చెప్తున్నాను. నువ్వు నిజంగా ఇష్టపడి ఉంటే 1 year వరకన్నా వెయిట్ చేయాలి. వెంటనే 10 days కి ఒకదాన్ని చూసుకొని పోతున్నావు కదా. 1 year దాకా వెయిట్ చేసి ఉంటే మీ హాస్పిటల్ తీసుకురావాలి. ఇంకా దాన్ని కడుపు తీసి పెడుతున్నాడు, నేను తీసుకురావాలి. ఇంకా అప్పుడు మీ దగ్గర కలిసి వచ్చే కాలానికి నడిచి వచ్చే కొడుకు వచ్చేవాడు. హాయ్, దిస్ ఇస్ లక్ష్మి కాదు వరలక్ష్మి. అదేంటి ఎప్పుడు వేరే వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తే ఇది ఇంటర్వ్యూ ఇచ్చేది, ఈరోజు సడన్ గా ఇదే నీకు ఇంటర్వ్యూ ఇస్తుంది అనుకుంటున్నారా? సో ఈ రోజు నేను యాంకర్ అండి. మన ఇన్స్టాగ్రామ్ లో చెత్త బ్యాచ్ అందరు ఉన్నారు కదా, అలాంటి వాళ్ళలో ఒకరిని తెచ్చి కూర్చోబెట్టారు. వాళ్ళని ఈ రోజు ఇంటర్వ్యూ చేయబోతున్నాను. సో చెత్త బ్యాచ్ అంటే ఇలాంటి బ్యాచ్ కాదు, కంటెంటే ఉందండి. ఎదుటి వాళ్ళు ఎలాగైతే మంచిగా నీట్ గా కంటెంట్ తో ఉంటారో వాళ్ళ కంటెంట్ ని చెడగొట్టడానికే పుట్టారు. సో తన ఐడి ఏంటంటే DJ Sky యాదవ్ గారు. సో యాదవ్ గారు ఈ రోజు మన దగ్గర ఉన్నారు. హాయ్ అండి. ఫస్ట్ మాట్లాడడం నేర్చుకోను, అర్థమైందా? చెత్త బ్యాచ్ ఏంది, చెత్త బ్యాచ్ ఏంది, చెత్త బ్యాచ్. మీరు ఎక్కడన్నా మంచిగా చేస్తే మంచిగా మాట్లాడతాం, మీరు చేసేదంటే చెత్తగానే ఉంది. చెత్త అనుకుంటే ఏమంటారండి? మీరేమన్నా సమాజానికి వీడియోలు పనిపించే వీడియోలు చూస్తారా మీరు? సో నా మూలంగా ఒకరికి లాభం ఉంటుందో లేదో తెలియదు కానీ నష్టం అయితే ఉండదు. కొంచెం డీసెన్సీ ఉండాలి కదా. ఏం డీసెన్సీ ఉండాలి? అసలు మీ పేరు ఏంటి చెప్పండి? నా పేరు శ్రీకాంత్ యాదవ్. సో శ్రీకాంత్ యాదవ్. మీ ఇన్స్టా ఐడి నేమ్ చెప్పండి. DJ Sky. DJ Sky అంటే ఏంటి? స్కై అంటే షార్ట్ ఫామ్ లో శ్రీకాంత్ యాదవ్ అని పిలవడానికి పెద్దగా ఉంటుంది కాబట్టి SKY శ్రీకాంత్ యాదవ్ అని షార్ట్ ఫామ్ లో. ఓకే, సరే మీరు తీసుకునే కంటెంట్ ఏంటండి? కంటెంట్ అది ట్రోల్ చేస్తున్నా, రోస్ట్ అంటారు దీన్ని. చేస్తున్నా, అందరు చేస్తున్నారు, క్యారీమినాటి చేస్తున్నాడు. సో అందరు ఏం చేస్తే మీరు అదే చేస్తారా? అందరు ఏం చేస్తున్నారు, నా స్టైల్లో నేను చేస్తున్నాను. మీ స్టైల్ అంటే నీకంటే ఒక ఓన్ కంటెంట్ ఉండాలి. నా కంటెంట్ ఓన్ కంటెంట్ వీడియోలు ఉన్నాయి, ట్రోలింగ్ వీడియోస్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి. దాంట్లో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఉన్నాయి. ప్రతి దాని గురించి చేస్తున్నాను వీడియో. స్టార్టింగ్ గురించి చాలా వీడియోలు చేస్తుంటాను. ఎంత మంచిగా వీడియోలు తీసినా కూడా దాంట్లో ఏదో ఒక బ్యాడ్ కంటెంట్ తీసుకొని దాని గురించి బ్యాడ్ లాంగ్వేజ్ తో పోర్ట్రే చేస్తున్నారు. సో మీకు దాని మూలంగా ఏమొస్తుంది? అందరు నేను ఎవరైతే చేస్తారో, ఎవరైతే కొంచెం వల్గారిటీ ఇరిటేషన్ చేస్తారో వాళ్ళకు ఓపెన్ ప్లాట్ఫామ్ ఎవరికి అనిపించింది ఆడు చెప్తాడు. నన్ను కూడా ట్రోల్ చేస్తారు చాలా మంది, నన్ను కూడా కామెంట్ చేస్తారు బ్యాడ్ గా. మీరు కూడా ఒక ఇన్ఫ్లుయెన్సర్ కాబట్టి మీకు కూడా తెలుసు. మీరు మీ కామెంట్లు కూడా వస్తాయి, కొన్ని బ్యాడ్ కామెంట్స్ వస్తాయి కదా. ఇప్పుడు అన్ని పట్టించుకోలేం కదా. ఇప్పుడు ఎవరికి నచ్చింది ఆడు చేస్తున్నాడు, సో నాకు నచ్చింది నేను చేస్తున్నాను. మీరు వాళ్ళందరినీ సరిదిద్దడానికి ఉద్ధరించడానికి పుట్టారా? ఉద్ధరించడం కాదు కానీ ఇది పార్ట్ ఆఫ్ కంటెంట్ ఏంటంటే నాకు కామెడీ కంటెంట్ అనమాట. అసలు కంటెంటే లేదని మీరు కంటెంట్ ఉన్నారని నాకు నవ్వు వస్తుంది. ఏం కంటెంట్ ఉందండి అందులో? ఇప్పుడు జనాలు పిచ్చోళ్ళు కాదు కదండి. ఇప్పుడు చూసేటోళ్ళు ఆల్మోస్ట్ 23 million డాష్ బోర్డ్ నాది 1 month కి. వాళ్ళందరికీ చెత్త కంటెంట్ తీసుకున్నారు కాబట్టి అది నచ్చుతుంది జనాలకి. ఎగ్జాక్ట్లీ ఏదైతే నచ్చుతుందో అదే నడుస్తుంది. జో దిక్తాయో వహీ బిక్తాయ్.
ఓకే, చెడు నచ్చుతుంది కదా అని చెప్పి చెడు వేళ మనం వెళ్ళలేం కదా. చెడు అని మీరు అనుకుంటున్నారండి. ఇప్పుడు సపోజ్ సినిమాలో ఒక సినిమా చూసారుగా మీరు, ఓకే సినిమాలో రేప్ సీన్ ఉంటుంది, హీరోస్ కాపాడుతుంటాడు, ఇవన్నీ ఉంటాయి. ఎవరికి నచ్చింది ఆడు చూస్తాడు. ఇప్పుడు రేప్ చేస్తారా, సినిమాలో రేప్ సీన్ ఉంది కదా, అందరు రేప్ చేయరుగా పోయి, ఎవరికి నచ్చింది ఆడు తీసుకుంటాడు. సో కొంచెం కామెడీకి నచ్చిన కామెడీగా తీసుకుంటారు కొంతమంది ఏమంటారు, కొంతమందికి మంచిగా నచ్చింది, కొంతమంది అరే మీ వీడియో చూసే నాకు కొంచెం స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది, నేను రోజు ఐటీ జాబ్స్ చేసుకుని ఉంటాం, మేము మా ఫ్యామిలీ అందరం చూస్తాం, ఫ్యామిలీ మొత్తం చూస్తాం. నాకు ఇక్కడ నుంచి కాదు, టెక్సాస్, డల్లాస్, యూఎస్ అక్కడ నుంచి నాకు కాల్స్ వస్తాయి, డైలీ వీడియో కాల్ చేసి మాట్లాడుతుంటారు, కాలిఫోర్నియా నుంచి కాల్ చేస్తుంటారు. అందరూ ఇంత లవ్ చూపిస్తున్నప్పుడు ఏమనుకోవాలి, అరే మీరు చాలా బాగా చేస్తున్నారు, మీరు చేయండి, రోజు చేయండి, ఇట్లానే పర్లేదు, ఏం కాదు చేయండి, మీరు మేము మీకు సపోర్ట్ చేస్తామని చాలా మంది అంటున్నారు. సో మీరు సినిమా గురించి మాట్లాడుతున్నట్టు అడుగుతున్నాను. సినిమాలో సిగరెట్ తాగినా, మందు తాగినా సిగరెట్ తాగరాదు, మద్యపానం హానికరం అని చెప్తుంటారు. సో అలాగే బ్యాడ్ లాంగ్వేజ్, బ్యాడ్ సీన్స్ వచ్చినప్పుడు కొంచెం కట్ చేస్తారు, బ్యాడ్ లాంగ్వేజ్ మ్యూట్ లో పెడతారు. బట్ మీ కంటెంట్ లో వచ్చేదే బ్యాడ్ లాంగ్వేజ్, అవన్నీ చిన్న పిల్లలు వింటారు, పెద్దవాళ్ళు వింటారు. సమాజానికి మీరు ఏం నేర్పించాలనుకుంటున్నారు? సినిమా అనేది ఒక పెద్ద ప్లాట్ఫామ్, ఒక 70mm స్క్రీన్ మీద వేసి టికెట్ కొనుక్కొని వెళ్తారు కాబట్టి దానికి ఒక బోర్డు ఉంటుంది, వాళ్ళు ఒక సర్టిఫికేట్ ఇస్తారు, నీకు చూడంటారు ఆయన ఏ ఉంది, ఏ యూ అని ఉంది, ఇట్లా సర్టిఫికేట్ ఇస్తారు. మీరు ఫ్రీ బోర్డ్ కదా. అరే ఇన్స్టాగ్రామ్ అనేది అది, ఇన్స్టాగ్రామ్ అనేది నీకు ఏది అనిపిస్తే అది చెయ్యి. నీకు ఇప్పుడు ప్రతి ఒక్కడు ఇన్స్టాగ్రామ్ లో వస్తాడు, వచ్చిన తర్వాత అమ్మాయిల కింద బ్యాడ్ కామెంట్స్ పెడతాడు, వచ్చి నీ బూబ్స్ బాగున్నాయి, నీ బ్యాక్ బాగుంది, ఇది అని గలీజ్గా పెడతాడు. అంటే వాడికి ఎట్లా నచ్చాలి, ఎట్లా అనుకుంటే అది వాడు ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు. అదే అమ్మాయిలు కూడా అంతే, వాళ్ళకి నచ్చినట్టు బట్టలు ఇప్పి డాన్స్ చేస్తారు, వాళ్ళకి నచ్చినట్టు ఎవరైనా జడ్జ్ చేయలేం కదా, ఎవరిని కంటెంట్ అంది అట్లా. ఇప్పుడు నేను అందరి గురించి మాట్లాడలేదు, ప్రజెంట్ మీరు నా కళ్ళ ముందర మా వాళ్ళు తెచ్చి పెట్టారు కాబట్టి మిమ్మల్ని ఇలా నేను ఇంటర్వ్యూ చేయాల్సి వస్తుందని ఏ రోజు ఎక్స్పెక్ట్ చేయలేదు. నా లైఫ్ లో ఫస్ట్ ఇంటర్వ్యూ మిమ్మల్ని చేస్తాను నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. అలాంటిది బూత్ కంటెంట్ అది వెంటనే సెట్ అవుతుంది, నాకు మీతో ఇలా మాట్లాడాల్సి వస్తుంది. సో అంటే ఇప్పుడు ఆర్డర్లు ఉన్నారు, చెడ్డ వీడియోలు తీసిన వాళ్ళు, బట్టలు ఇప్పి గలీజ్గా చేసే వాళ్ళని తిట్టిన తప్పలేదు, లేదు మీరు మంచి రీల్స్ కూడా ఇంటర్వ్యూలు చేసే వాళ్ళని కూడా మీరు గలీజ్గా మాట్లాడుతున్నారు. లేదు కొన్ని కంటెంట్ ఏదైతే ఉందో కొంచెం ఓవర్ కనిపించింది అనుకో. ఇప్పుడు మీరే అంటున్నారు, ఇప్పుడు నేను చెడ్డ కంటెంట్ బ్యాడ్ కంటెంట్ అంటూ నేను బట్టలు ఇప్పి ఇస్తున్నానా? మేబీ ఫ్యూచర్ లో అది కూడా చేస్తారేమో, ఇంతకు తెగించిన వాళ్ళు బట్టలు ఇప్పి ఏమన్నా చూపిస్తున్నాను అంటే మీరు చూపించిన చూడడానికి ఎవరికి ధైర్యం లేదనుకోండి. మరి నేను ఏం చేస్తున్నా, జనాలకు నవ్విస్తున్నా, అది కామెడీ, సెన్స్ ఆఫ్ హ్యూమర్ అనేది. బ్యాడ్ లాంగ్వేజ్ జనాలను నవ్వించడం అనుకుంటున్నారు మీరు? నవ్వుతున్నారండి, నవ్వించడం కాదు, ఆల్రెడీ ప్రూవ్ అయింది కదా, జనాలు చూస్తున్నారు కదా. 23 మిలియన్ డాష్ బోర్డ్ నాది, 1 month కి 23 మిలియన్ పీపుల్ చూస్తున్నారు వీడియోస్. జస్ట్ మీ అందరు జనాలే హైప్ లేపుతున్నారు అంటున్నారు. 100%. సో జనాలు హైప్ లేపుతున్నారు కాబట్టి మీరు ఇంకా రెచ్చిపోతా అంటున్నారు. ఇప్పుడు జనాలకి ముమేద్ ఖాన్ కూడా ఇష్టం, షకీలా కూడా ఇష్టం, మియా ఖలీఫా కూడా ఇష్టం, వాళ్ళ వీడియోలు కూడా చూస్తారు. మామూలుగా చిరంజీవి వీడియోలు ఇష్టం, పవన్ కళ్యాణ్ వీడియోలు ఇష్టం, వీళ్ళ వీడియోలు ఇష్టం. అందరూ ఎవరికి నచ్చింది వాళ్ళు. అంత పెద్దలతో పోల్చుకోకండి, అది సెట్ కాదు. ఎందుకు ఆబ్వియస్లీ ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాను, వాళ్ళు మూవీ పరంగానే చేస్తారు, బయట ఇలాంటి కంటెంట్ అయితే చూస్తురా, మూవీ పరంగా చేస్తురో లేదో అని. అంటే మీరు కూడా ఏం చూడట్లేదు కదా, మీకు తెలుసా నేను ఏం చేస్తున్నానో ఏం చేయట్లేదు? మీ గురించి వీడియోలో తెలిసిపోతుంది, ఇంకా ప్రత్యేకంగా తెలుసుకోవాల్సింది ఏముంది? వీడియోలలో మీకు తెలిసింది ఏం తెలుసా అండి మీరు నా గురించి? సో మంచి కంటెంట్ కూడా బ్యాడ్ గా క్రియేట్ చేసేంత మైండ్ టెక్నాలజీ మీలో ఉంది. మీరు ఒక ఓన్ టాలెంట్ క్రియేట్ చేసుకుని సాంగ్స్ పాడడమో, డాన్స్, మిమిక్రీను, లేదా ఏదైనా మీరు తీసుకోవచ్చు. అసలు మీరు ఏం అవ్వాలనుకుంటున్నారు? నేను మోటివేట్ వీడియోలు చేసిన, చాలా వరకు మోటివేట్ వీడియోలు చేసిన వాళ్ళు చాలా మంది నాకు మెసేజ్ చేస్తారు, అన్న మీకు నీ వీడియో చూసిన తర్వాత నాకు జాబ్ వచ్చింది, పలానా దుబాయ్లో జాబ్ వచ్చింది, నేను ఇట్లా చాలా డిప్రెషన్లో ఉంటే ఎవ్రీడే నీ వీడియో చూడకపోతే నాకు ఇట్లా అయిపోతుంది. కొంతమంది ఫీమేల్, కొంతమంది అమ్మాయిలు ఉంటారు, వాళ్ళు కొంచెం డిప్రెషన్ ఉంటే నాకు ఫోన్ చేస్తారు, ఇట్లా అయింది ఇట్లా, నేను వాళ్ళకి మోటివేట్ చేస్తుంటా. అట్లా కూడా ఉన్నారు చాలామంది. ఓన్లీ ఇది ఏంటంటే జనాలకి నేను 1000 బ్రహ్మానందం వీడియోలు చేసిన, యాక్టింగ్ వీడియోలు. మీరు అంటారు కదా యాక్టింగ్ వీడియోలు చేయండి, యాక్టింగ్ వీడియోలు. నేను 1000 వీడియోలు చేసిన, నాట్ ఇప్పుడు కాదు, నేను మ్యూజికలీ టిక్టాక్ అప్పటి నుంచి చేస్తున్నాను నేను వీడియోస్, ఒక్కటి కూడా వైరల్ కాలేదు. ఎప్పుడైతే నేను తిట్టడం స్టార్ట్ చేసినో, ఏదైనా రోస్టింగ్ వీడియోలు స్టార్ట్ చేసినో అప్పటి నుంచే వైరల్ అవుతున్నాయి. జనాలకి ఏది నచ్చితే అది చూపిస్తాం, కానీ నీకు నచ్చింది చేయలేం కదా. జనాలకు నచ్చింది కదా అని చెప్పి మీ కంటెంట్ మొత్తం బోల్డ్ ఉండకూడదు కదా. బోల్డ్ మొత్తం లేదండి, అదే చెప్తున్నా. అంటే మీకు మీ ఏజ్ ఎంత? మీ ఏజ్ ఎంత అండి చెప్పండి? నా 26 అండి. 26. మీ ఏజ్ కి మీకు అంత హైపర్ టెంపర్ ఎందుకండి? మీకు ఎందుకు వస్తుంది అంత కోపం? అంటే ఒక వీడియో చూడగానే కొట్టేస్తానంత రేంజ్ లో మాట్లాడతారు, ఎందుకు అంత కోపం మీకు? నన్ను చాలా మంది అమ్మాయిలు మోసం చేశారండి, అందుకప్పటి. అంటే ఎంత మంది లవ్ చేసినారా మీరు? నేను లవ్ చేయలేదు, లవ్ అనే పేరుతో వాళ్ళు నాకు నటించి మోసం చేశారు. అప్పటి నుంచి మీరు లవ్ చేయకుండానే అమ్మాయిలు మోసం చేసినారా? చాలా మంది ఇన్స్టాగ్రామ్ లో వస్తారు, మాట్లాడతారు, నా ఫ్రెండ్
ఫ్రెండ్షిప్ చేస్తారు, అది అంటారు ఇది అంటారు, తర్వాత ఏమంటారు, తర్వాత మళ్ళీ బ్లాక్ చేసి వెళ్ళిపోతారు. అంటే మీకేం పని ఉంది, పని పట్టలేదా? అమ్మాయిలతో మాట్లాడుకుంటూనే ఉంటారా? నేను ఒక అబ్బాయినండి, అమ్మాయిలు మిమ్మల్ని చూస్తే నాకు హ్యాపీ అనిపిస్తుంది, మీరు చూడడానికి చాలా అందంగా ఉన్నారు, మాట్లాడాలనిపిస్తుంది, కామన్ కదా. సో మీకేం పని పాట ఏం లేదండి? ఉందండి. నేను ఏం జాబ్ చేస్తారు? నేను వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుంటాను. అంటే ఏం చేస్తారు వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే? బ్యాంకింగ్ సెక్టర్ లో. ఓకే. సో ఓన్ హౌస్ ఉందా? లేదు, రెంటల్. ఓకే. మీకు ఎంత శాలరీ వస్తుంది? నాకు అది ఏమంటారు, అది చెప్పొద్దు. సర్లేండి. అంటే మీ అమ్మ డాక్టర్ కదా మీరు? అవునండి, ఓట్ అసిస్టెంట్. నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నా, మీరు నన్ను కోసమే ఎగురుదు, నేను మిమ్మల్ని కోసమే అడుగుతున్నా. మీరు డాక్టర్ కదా, నాకు బాగా స్ట్రెస్ అవుతుంది. అంటే మీరు నా దగ్గర రావాలంటే కడుపు తెచ్చుకొని రావాలి, ఇలా రాకూడదు గైనకాలజిస్ట్. అచ్చా. సో ఫ్యూచర్ లో మీకు ఎప్పుడన్నా కడుపు వస్తే ప్రెగ్నెన్సీ వస్తారండి, డెలివరీ చేస్తా. సరే, కడుపు నాకు రాలేదు, మీకు కాకపోయినా మీ లవర్ కారు వైఫ్ సరే కష్టపడి ట్రై చేసి వేరే వాళ్ళకి చేసి తీసుకొస్తలేదు, కొంచెం స్ట్రెస్ అవుతుందండి. అలాగే నేను రీసెంట్ గా కూడా విన్నాను, మీరు రాజకీయ నాయకులను కూడా ట్రోల్ చేస్తున్నారు. అసలు మీకు రాజకీయాలు అంటే ఏంటో తెలుసా? వాళ్ళని మాట్లాడేంత రేంజ్ కి ఎదిగారా మీరు? తెలుసా అండి, నాకు రాజకీయాలు ఏం తెలుసు, బాగా తెలుసు. మొన్న బీజేపీ ఎంపీ చూసిరుగా మీరు? మొన్న బీజేపీ ఎంపీ ఆడు ఏం చేసిండు భయ? మొన్న బీజేపీ ఎంపీ ఆడు డైరెక్ట్ ఒక అమ్మాయిని నగ్నంగా రోడ్డు మధ్యలో ఒంగబెట్టి ఇది చేసినాడు, సెక్స్ చేసిండు. అంత దారుణంగా ఉన్నాయి మన ఇండియా రాజకీయాలు. ఇంత బీజేపీ ఎంపీ వాడు లైవ్ కెమెరాలలో చేసినాడు, మెయిన్ రోడ్, అది ముంబై ఎక్స్ప్రెస్ ఏదో హర్యానా ఎక్స్ప్రెస్ లో మధ్యలో చేసినాడు. అట్లాంటి వాళ్ళు నా తప్పు, దాని గురించి మాట్లాడే తప్పేముంది? చెడు ఇగో ఒకటి, ఎవడైతే బ్యాడ్గా చేస్తుండో వాడి గురించి నేను తప్పు ఖచ్చితంగా మాట్లాడతా, తప్పు చేసి నేను మాట్లాడతా, కొద్ది గొప్ప మాట్లాడతా. నాకు కూడా సొసైటీ మీద కన్సర్న్ ఉంది, నేను కూడా ఈ భారతీయ పౌరుని కాబట్టి నాకు కూడా తెలుసు ఏం మాట్లాడాలి ఏం మాట్లాడొద్దు. నా చిన్నపిల్లలు ఇన్స్పైర్ అవుతుంటారు నా వీడియో చూసి, చాలా మంది అమ్మాయిలు ఆడవాళ్ళు కూడా ఫాలో అవుతారు. నాకు ఒక ఫ్యామిలీ ఉంది, ఎంతసేపు బూతులే తిట్టుకుంటూ కూర్చోను కదా, ఏదన్నా వాళ్ళకి ఫన్నీగా నవ్వుకుంటారు కొంతమంది చూసి. ఇప్పుడు ఇండియన్ గాట్ లేటెంట్ షో ఉంది, సమ్మర్ అనేది పెద్ద షో, దాని మీద కేసు వేసిరు, లోపలికి వెళ్ళిపోయింది, అది తెలుసు మీ అందరికీ. వాళ్ళు ఏకంగా టికెట్ 5,000 10,000 టికెట్, వాళ్ళ ఒక్క టికెట్, వాళ్ళ షో టికెట్, వాళ్ళు మాట్లాడేది మొత్తం బూతులే. కానీ బూతులు కాదు, అది స్టాండప్ కామెడీ అని ఒక లెవెల్ ఉంటుంది, అది అడల్ట్ కంటెంట్ అని అంటారు దాన్ని. మన వాళ్ళకి తెలుగు వాళ్ళకు చాలా మంది తెలియక ఇది బూతులు మాట్లాడుతున్నాడు, ఇది మాట్లాడుతున్నాడు. అరే బూతులు మాట్లాడుతున్నాడు, అక్కడ నేను ఏం చెప్తున్నా అది నాకుండా ఓన్లీ బూతులు మాత్రమే అంటే, నేను ఇంకా చాలా వీడియోలు చేసిన నేను, అవి ఎవరు చూడరు. ఏ గురించి చేసినా వేరే దాని గురించి, వేరే ప్రపంచంలో జరిగే టాపిక్స్ గురించి చేసినా దాని గురించి ఎవరు చూడరు. అవును, చూశాను ఒక రీల్ నేను, అదే ఒక అమ్మాయి గురించి, అదే అత్యాచారం గురించి మీరు చేశారు కదా, అది విన్నాను. అలాంటి కంటెంట్ తీసుకోవచ్చు కదా. సో ఆడోళ్ళు ఈ కాలంలో పసి పిల్లవాడిని బస్ స్టాండ్ వదిలేసి ఒకటి వెళ్ళిపోయింది లవర్తో ఇన్స్టాగ్రామ్ లో పరిచయం, దాని గురించి మాట్లాడారు, యాక్సెప్టెడ్. సో చాలా మంచిగా మాట్లాడారు, అలాంటి కంటెంట్ తీసుకోవచ్చు కదా. మీరు ఎంతసేపు పప్పానం తిన్నారు కదా అండి, చికెన్ బిర్యానీ తింటారు, ఇది తింటారు, అది తింటారు, కంటెంట్ కూడా అట్లాంటి ఇస్తాం, వేరియేషన్ కంటెంట్స్ ఉండాలి. ఒకటే కంటెంట్ ఎట్లా ఇస్తాం చెప్పండి జనాలకి? ఎంతసేపు అని చెప్తా నేను, పలానా దేని గురించి అని చెప్పి అనుకో, మీరు చెప్పారు కదా మంచి కంటెంట్ అని, అదే చెప్పిన అనుకో, ఆ ఎడుపు కంటెంట్ అదే చేసుకుంటా చెప్పే విధానం ఒకటి ఉంటది. ఇప్పుడు ఒకరిని తిట్టాలనుకుంటున్నారు మీరు, అక్కడ అమ్మాయి అబ్బాయిని మీరు నమ్మరు, చాలా మంది మ్యారీడ్ ఉమెన్స్, నాకు అంతెందుకు మొన్న ఒక అమ్మాయి ఆంటీ ఫోన్ చేసింది, ఎక్కడి నుంచో ఫోన్ చేస్తే, ఆంధ్ర నుంచి ఎక్కడి నుంచో ఫోన్ చేసి వీడియో కాల్ చేసి, మీ గురించి మాట్లాడవచ్చా అంటే, ఏం మాట్లాడతారు అన్న అంటే, మీరు ఏమనుకోనంటే నన్ను ఒకసారి తిట్టారా కొంచెం ప్లీజ్ అది అంటారు. అమ్మాయి అడిగిందా మిమ్మల్ని? నేనేది ఏం మాట్లాడుతారు, మీకు బ్రెయిన్ పని చేస్తుందా, నేను మిమ్మల్ని తిట్టుడేంది, ఆమెకేమొస్తుంది అంటే తిడితే ఆనందం అంట, ఆనందం వస్తుంది. నేను తిట్టే స్టైల్ ఆమెకు నచ్చి ఆమె తిట్ట ఉంటుంది లైవ్ లో. అరే అమ్మ మీరేం మనుషులు రా బాబు అని చెప్పి నేను కట్ చేసి పడేసిన. ఇది కూడా రీల్ తీసి పెట్టాల్సింది తిట్టి, ఎందుకు అంటే ఇట్లాంటి ఆడవాళ్ళు కూడా ఉండాలి, సమాజాన్ని చూపించాల్సింది. తప్పే ఉంది, మీ కంటెంట్ అదిగా తీసుకోవాల్సింది. ఆమె అడిగింది, నేను చేయనమ్మా, దాని ఆమెను బ్యాడ్ చేయడం వల్ల ఏమొస్తుంది? ఆమె అడిగింది, యాజ్ ఎ ఫ్యాన్ గా అడిగింది, నేను చేయనండి, చేయలేను, ఇట్లా ఐఎమ్ అన్కంఫర్టబుల్ విత్ అంటే, ఎంతమంది ముందు తిడతావు, నన్ను తిట్టడానికి ఏంది నీకు ప్రాబ్లం అని చెప్పి ఆమె సీరియస్ అయింది. ఎందుకు వచ్చిన తల్లపని చెప్పి నేను బ్లాక్ చేసిన. అట్లాంటి వాళ్ళు ఉన్నారు చాలా. కొన్ని అంటే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసిన తర్వాత తెలిసింది నాకు,
చాలా వరకు ఇంతకుముందు అందరు బ్యాడ్ నేమ్ ఏంటంటే అబ్బాయిలు అమ్మాయిలను వాడుకుంటారు అని చెప్పి ఒక బ్యాడ్ ఇది ఉండే. నేను ఇప్పుడు చెప్తున్నా కెమెరా పరంగా 100% అమ్మాయిలే అబ్బాయిలను ముడ్డ ఉడిపేస్తారు చెప్తున్నా, సీరియస్గా చెప్తున్నాను. ఇప్పుడు కూడా అవే మాటలు అంటే అబ్బాయిలు పతిత్తులా? 100% మంచోళ్ళు ఉంటారు, 100% అబ్బాయిలు జెన్యున్గా ఉంటారు. అబ్బాయి ఎవడన్నా ఒక్కసారి లవ్ చేసిన అక్కడ చచ్చే వరకు ఉంటాడు. అమ్మాయిలు అంటే మీరే 10 రోజులకు ఒకదంతా మాట్లాడుతున్నారు కదా, మీ విషయంలో తెలిసిపోయింది. అంటే ఒకటి వదిలేస్తాను ఇంకో దాన్ని చూసుకుంటారా మీరు? వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయారు అంటున్నా. అంటే వదిలేసి వెళ్ళిపోయింది మళ్ళీ ఇంకోటి కాల్ చేస్తేనే మాట్లాడుతున్నారు కదా, అప్పుడు మీద సిన్సియారిటీ ఉంది అంటే ఏం చేయాలి ఇప్పుడు? దాన్ని చచ్చిపోమంటావు దానికోసం? అవును, బతిమలు ఆడాలి, రిక్వెస్ట్ చేసుకోవాలి, ఇష్టపడేలా చేసుకోవాలి. వదిలేసిన 10 రోజులకి ఆయన నాకు వేరే దొరికిండు అని చెప్పి వదిలేసిపోతే ఏం చేయాలి? దానికోసం బడి చావాలి. నువ్వు నిజంగా ఇష్టపడి ఉంటే 1 year వరకన్నా వెయిట్ చేయాలి. వెంటనే 10 days కి ఇంకొక దాన్ని చూసుకొని పోతున్నావు కదా. సో అది పతిత్త నేను చెప్పట్లేదు, నువ్వు కూడా పతిత్త అయితే కాదు కదా. 1 year దాకా వెయిట్ చేసి ఉంటే మీ హాస్పిటల్ తీసుకురావాలి, ఇంకా దాన్ని కడుపు తీసి పెడుతున్నాడు, నేను తీసుకురావాలి ఇంకా అప్పుడు నీ దగ్గరికి. ఎందుకు తండ్రి అయ్యేవాడు, నడిచి వచ్చే కాలానికి ఏమంటారు, కలిసి వచ్చే కాలానికి నడిచి వచ్చే కొడుకు వచ్చేవాడు. మీకు నాది నాన్ సెన్స్ లాగుందా? మీరు చేసే కంటెంట్ నాన్ సెన్స్ లాగా. 1 year కాదు, నువ్వు అమ్మాయికి ఇష్టం ఉంటే 1 year కదా, లైఫ్ లాంగ్ అయినా వెయిట్ చేయాలి. అసలు రియల్ లవ్ ఎక్కడి నుంచి వస్తుంది అబ్బాయిలలో? ఇప్పుడు ఇష్టం అనేది సేమ్ బోత్ సైడ్స్ నుంచి ఉండాలి. ఇష్టం అనేది అర్థమైందా? ఒక సైడ్ నుంచే నేను 1 side లవ్ రెడీ బుక్ లాగా చేస్తే అది వేస్ట్. అది నన్ను అడిగితే 1 side అనేది అంత కొజ్జా లవ్, నన్ను అడిగితే ఎక్కడ ఉండదు 1 side లవ్ అంతా. అది మాట్లాడదు అరెస్ట్. సో ఒక్కతన్నా మీ లైఫ్ లో నాకు ఒక అమ్మాయి మర్చిపోలేని స్వీట్ మెమరీ మిగిల్చిందని ఒక్క అమ్మాయి ఒక పర్సన్ ఉందా మీ లైఫ్ లో? లేదు, ఒక్కరు కూడా. ఇప్పుడు ఎంతమంది లవ్ చేసింటావు మీ గుండెల్లో? ఎంతమంది ఉంటారు ఇప్పటికి మీ హార్ట్ లో? ఇప్పుడైతే ఎవరు లేరమ్మా. అంటే ఒకప్పుడు ఉండే వాళ్ళనే కదా, ఇప్పుడు లేరంటే? ఒక 10 years బ్యాక్. అంటే ఇంతవరకు మీరు ఖాళీగానే ఉన్నారా? సో ఏ అమ్మాయిని టచ్ కూడా చేయలేదు? 10 years నుంచి టచ్ చేయలేదు. అమ్మాయిని టచ్ కూడా చేయలేదు. ఇప్పుడు మీతో ఇంత దగ్గరగా మాట్లాడుతున్నాం, మీతో తప్ప ఇంతకుముందు ఎవరితో ఇంత దగ్గరగా కూర్చోలేను అసలు. అబ్బా నిజమేనా? ప్రామిస్. నమ్మొచ్చా? నేను అబద్ధాలు చెప్పాను కాబట్టి మా ఫాలోవర్స్ కూడా తెలుసు అందరికి. అసలు మీరు నిజంగా కంటెంట్ ఉందా? అలా అని కాదు, 10 years నుంచి ఏమైనా టచ్ చేయలేదు అంటున్నారు కదా, సో తప్పకేం కాదు, జస్ట్ నార్మల్ గా అడుగుతున్నాను. It doesn't mean touch it means అంటే నాట్ లైక్ దట్. ఓకే. సో ఒక అమ్మాయి మంచి అమ్మాయి మీకు వచ్చి ప్రపోజ్ చేస్తే ఆ అమ్మాయి మంచిగా ఉందంటే మీరు అమ్మాయిని యాక్సెప్ట్ చేస్తారా? అండ్ లైఫ్ లాంగ్ ఆ అమ్మాయితోనే ఉంటారా? 100% ఉంటాను. సో ఆ అమ్మాయి ఉంది కదా అని చెప్పి ఇంకో దానికి వెళ్తారా? నో. అమ్మాయిని పెళ్లి చేసుకుంటారా? లైఫ్ లాంగ్ ఆ అమ్మాయితోనే ఉంటారా? 100% ఉంటారు. సో అలాంటి అమ్మాయిలు మీకు ఇప్పుడున్న సిచ్యువేషన్ దొరుకుతారు అనుకుంటున్నారా? దొరకరు, అసలు దొరకరు కాదు. మంచిగా మాట్లాడండి, ఇప్పుడు కూడా బ్యాడ్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు మీరు. ఈ రోజు రేపు అమ్మాయిలు ఎట్లున్నారంటే, నువ్వు రోజు మెసేజ్ చేస్తున్నావు అనుకో, 2 నిమిషాల్లో మెసేజ్ చేయాలనుకో, అది వేరే 10 నిమిషాల్లో వేరే మెసేజ్ చేస్తుంటాడు దానికి. ఈ రోజు ఇంకోటి చెప్తున్నా, ఒక అమ్మాయి ఫాలోవర్స్ ఏం చేయాలనుకో, మంచిగా ఒక శారీ కట్టుకొని జస్ట్ అట్లా వాక్ చేస్తే చాలు, ఫాలోవర్స్ వస్తారు. ఒక అబ్బాయి కంటెంట్ క్రియేటర్, ఎంతమంది క్రియేటర్స్ ఉన్నారో ఆల్ ఓవర్ మన హైదరాబాద్ కానీ ఎక్కడైతే అబ్బాయిలు క్రియేటర్స్ ఉన్నారో వాళ్ళందరికీ నా బిగ్ రెస్పెక్ట్. ఎందుకంటే వాళ్ళు ఫాలోవర్స్ గెయిన్ చేయడం అంటే అంత ఈజీ కాదు, సీరియస్లీ చెప్తున్నా. అమ్మాయిలకి ఏం కంటెంట్ ఉండదు, ఏమంటారు గెట్ రెడీ విత్ మీ కమాన్ అని చెప్పి చెడ్డీ బనియన్ బ్రా ప్యాంటీలు మనం మార్చుకుంటే 100-200 లక్షల మంది ఫాలోవర్స్. నెక్స్ట్ రోజు వచ్చి మొట్ట కంటెంట్ ఉండదు, లవడా ఉండదు, వస్తారు గెట్ రెడీ విత్ మీ అని చెప్పి తీస్తారు, బట్టలు వేసుకుంటారు. అది కంటెంట్, ఆ కొజ్జపు కంటెంట్. ఏం కంటెంట్ అది? బట్టలు మార్చడం కంటెంటా? అది మన పబ్లిక్ చేసే అందరూ అలాంటి వాళ్ళు లేరు కదా. అందరు ఎందుకు, చాలా మంది ఉన్నారు. గెట్ రెడీ విత్ మీ అని చెప్పి బ్రాలో ప్యాంటీలు తీస్తారు, అక్కడ పెడతారు, చూస్తారు, వీడియో కెమెరా ముందు పెడతారు, వచ్చిన తర్వాత వేసుకుంటారు, చూపిస్తారు. అలాంటి మీరు చూస్తున్నారు కాబట్టి వాళ్ళు అలా చేస్తున్నారు. నేను ఆడవాళ్ళందరూ కరెక్ట్ అని నేను చెప్పట్లేదు, వాళ్ళు చేస్తే తప్పు లేదు, కానీ నేను జస్ట్ బూతులు మాట్లాడితే మీకు వచ్చింది ప్రాబ్లం. అవి పనికి మాలిందే, మీరు కూడా పనికి మాల అయిపోతారా? నేను పనికి మాల అనట్లేదు, నేను అదే చెప్తున్నాను. నేను మిక్స్డ్ కంటెంట్ చేస్తున్నా, అన్ని కంటెంట్లు చేస్తున్నా, బూతు, నీతి, జోక్స్, కామెడీ. అంటే మీ నుంచి చాలా మంది ఇన్స్పైర్ అయినారు, జాబ్ లో చేరినారు, డిప్రెషన్ నుంచి బయటకు వచ్చినారు అంటున్నారు. సో అలాంటప్పుడు మీ వీడియో చాలా మంది ఫ్యామిలీ మెంబర్స్ చూస్తున్నారనే కదా, చాలా మంది చిన్న పిల్లలు చూస్తున్నారనే కదా. మీరు చెప్పే విధానం బాగున్నా చెప్పేటప్పుడు బ్యాడ్ లాంగ్వేజ్ ఎందుకు యూజ్ చేస్తారు? నార్మల్ గా మాట్లాడండి. ఇప్పుడు ఎక్కడైనా సరే మీరు మాట్లాడే విధానం మన పిల్లలు కూడా నేర్చుకుంటారు, మన నడిచే నడవడిక మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉంటది. అర్థమైందా? ఫ్యూచర్ లో మీ పిల్లలు కూడా మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి. నేర్చుకోకపోతే గొడవ అయిందనుకో, బయట గొడవ అయితే డాడీ కొట్టిండు, మమ్మీ కొట్టిండు అని చెప్పి రాకుండా తిరిగి కొట్టి రావాలి. నోట్ తో బూతులతో సమాధానం చెప్పాలి, సమాధానం చెప్తే నేర్పియాలి. కొట్టొద్దు జనాలు, అదే అంటున్నా, కొట్టకుండా మాటలతోనే సాల్వ్ చేసుకోవాలి, ఏదైనా డీల్ చేయాలని చెప్తున్నా నేను. మాటలతో అంటే అవి ఎక్కడి మాటలు? ఎవడన్నా కొట్టిండు అనుకో మమ్మీ అనుకుంటే ఎడ్చుకుంటూ రావద్దు, పోయి ఏమరా మా
రావాలి. వాళ్ళు యాజ్ యూజువల్ గా అల్లవోకగా బూతులు మాట్లాడుతున్నారు తెలుసా మీరు. ఇప్పుడు మాట్లాడితేనే మీరు బూతులు వచ్చేస్తున్నాయి. అవతల వాళ్ళు అమ్మాయిలు ఉన్నారా అబ్బాయిలు ఉన్నారా కూడా కొంచెం కూడా చూసుకోకుండా మాట్లాడుతున్నారు. తెలంగాణలో చాలా 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 కామన్ ఇష్యూ అని తెలంగాణలో. నాది రాయలసీమ బిడ్డ, నేను మాకు రావట్లేదు. కోపం వస్తే నాలుగైదు తంతాం కానీ మేము బూతులు తిట్టాం. విన్నారండి ఎందుకు రాయలసీమ? మా ఫ్రెండ్స్ లో రాయలసీమ చాలా మంది మగవాళ్ళు తిడతారేమో, అమ్మాయిలు అయితే నాకు తెలిసిన వరకు పెద్దగా ఏం తిట్టారు. మేము కొట్టే వాళ్ళమే, తిట్టే వాళ్ళం కాదు. సో ఒక అమ్మాయి రాయలసీమ అందరినీ మీరు అనాల్సిన అవసరం లేదు. రాయలసీమలో మొన్న ఒక అమ్మాయి వచ్చింది, ఏమరా నా బట్ట అది దాన్ని కలిసి తిడుతుంది. అది ఆమె వాళ్ళ గురించి నాకు అనవసరం. నేను ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాను కాబట్టి మీ గురించి మాట్లాడుతున్నాను. అంటే రాయలసీమ మీది, రాయలసీమ అమ్మాయిలు ఇట్లా మాట్లాడుతారు అంటే మీకు సంబంధం లేదు అంటే తెలంగాణ గురించి నేను చూడలేదు కదా. తెలంగాణ నేను తక్కువ చేసి మాట్లాడట్లేదు, నేను చెప్తున్నా రాయలసీమ బిడ్డ అని అంతే. బూతులు అనేది క్యాజువల్ బస్సులలో మామూలుగా మేము పెరిగింది ఏం రిచ్ దానిలో బస్సులలో పెరిగినప్పుడు కామన్ గా లో క్లాస్ మేము పెరిగింది లో క్లాస్ వాళ్ళం. మేము కూడా లో క్లాస్ హై క్లాస్ ఏం కాదు. మీరు డాక్టర్ అయ్యారు అందుకే మేము కాలేకపోయినాం. అంటే మేము కూడా ఇక్కడ నుంచి ఇట్లా వచ్చి అయినాం తప్ప మాకు వెంటనే అన్ని ఏం రాలేదు. మేము కూడా కష్టపడినాం, తిండి లేని ప్లేస్ లలో ఉండి కష్టపడి అన్ని నేర్చుకున్నాం కాబట్టి ఈ పొజిషన్ లో ఉన్నాం. క్యాజువల్ థింగ్ అది పెద్ద సీరియస్ తీసుకోవాలి. సీరియస్ ఆంధ్రాలో ఎంతమంది నాయకులు మాట్లాడతలేరు మన దాని మీద కెమెరా ముందుకు వచ్చి. గత 5 సంవత్సరాలు ఏదైతే చూసినాం మనం, ప్రతి ఒక్కడు బూతులు మాట్లాడే. ఆయన పేరు ఏం పేరాడు, ఆయన పేరు గుర్తొస్తలేదబ్బా. పవన్ కళ్యాణ్ తిట్టిండాడు, ఆయన పేరు ఏం పేరు వస్తుంది. ఆడు ఆయన పేరు ఏం పేరు అబ్బా, నల్ల ఉంటాడు, పందిలా ఉంటాడు ఆడవాడు. ఎన్ని బూతులు ఇదన్నా మనం ఇంకా కెమెరాలో షూట్ చేస్తే ఎవరు చూసాడో లేదో తెలియదు కానీ చెప్తున్నా. డైరెక్ట్ గా మీడియాలో టీవీ నైన్ అన్ని నైన్ల ముంగడ తిట్టిండాడు, గలీజ్గా తిట్టిండు బూతులు. వాళ్ళకి జస్ట్ అన్నమా అంటే 30K ఫాలోవర్స్, మీకు 300K ఫాలోవర్స్ ఉన్నారు. నేను ఎలాంటి బ్యాడ్ కంటెంట్ తీసుకోలేదు, నేను ఎలాగే ఎక్స్పోజింగ్ చేయలేదు. నాకు ఉన్నంతలో నాకు ఉన్నట్టుగా నేను నాకు వచ్చినట్టుగా రీల్స్ చేసుకున్నా వదిలిన, అది దేవుని చిత్తం అలా వచ్చేసింది అంతే తప్ప మనకి ఏ కంటెంట్ లేవు అక్కడ. నా ఓన్ టాలెంటే దాంట్లో ఉంది. అంటే ఏం కంటెంట్ చేస్తుంటారండి మీరు? జస్ట్ సాంగ్ పాడతాను, నాకు వచ్చి మాటలు మాట్లాడుతుంటాను. ఇలాగే చెత్త ఇంటర్వ్యూలు చేసినట్టు నేను కూడా చెత్త మాటలు మాట్లాడుతుంటా. మా ఫాలోవర్స్ నచ్చి నన్ను ఫాలో అయినారు అంతే. అంతే నా చెత్త మాటలు నత్తి మాటలు వాళ్ళకి నచ్చినాయి తప్ప బ్యాడ్ కంటెంట్ ఒకరిని నేను కించపరిచి మాట్లాడతట్టయితే చేయట్లేదు. మీరు ఒకరిని కించపరుచున్నారు కదా. ఎవరు కించపరచారండి? నాకు చాలా మంది వాళ్ళే ట్రోల్ చేయమని చెప్పి ట్రోల్ చేయమని అంటున్నారు కదా. మీరు రీసెంట్ గా యాంకర్ తేజ అని ఉన్నారు కదా, ఆయన ట్రోల్ చేశారనమాట. అంటే సెలబ్రిటీ అంటున్నావు, ఏం సినిమాలు చేసినావు నువ్వు అని అన్నారు. తర్వాత ఆయనతోనే రీల్ చేసినారు. నేను చేయలే, నేను రోడ్డు మీద పడితే వచ్చిండు ఆయన, వచ్చి వీడియో తీసుకొని నన్ను కలవడానికి వచ్చిందని చెప్పి వెళ్ళిపోయాడు ఆయన. సో ఆయన మిమ్మల్ని ఎత్తుకుంటూ వచ్చినాడా? ఆయన మెసేజ్ చూపిస్తా నేను, ఆయన వీడియో పంపించి ట్రోల్ చేయమని 3 రోజులు బతిమలాడినాను. ఆయన నేను బతిమలాడాను ట్రోల్ అంటే అన్నా నేను బిజీగా ఉన్నా, తర్వాత చేయి భయ కొంచెం మీ దాంట్లో రీచ్ ఎక్కువ చేయి అంటే సరే అప్పు అని చెప్పి చేయగానే నెక్స్ట్ రోజు 100K వ్యూస్ వచ్చారు. అంటే వాళ్ళకే వాళ్ళు ట్రోల్ చేయమని మిమ్మల్ని అడుగుతున్నారు. చాలా మంది అడుగుతారు. నాట్ ఓన్లీ తేజ, అమ్మాయిలు ఉంటారు చాలా మంది, కొంతమంది పెద్ద ఇన్ఫ్లుయెన్సర్లు కూడా అడుగుతారు. సార్ నాకు డౌట్, అంటే కొంతమంది పర్మిషన్ లేకుండా కూడా ట్రోల్ చేస్తుంటారు కదా, వాళ్ళలో ఎవరైనా వచ్చి మేము కొట్టారా? తిట్టడం గానీ కొట్టడం గానీ బెదిరించడం గానీ అట్లా ఏమైనా అంత ఛాన్సే లేదు. ఫిలిం మీరు అంత పెద్ద తోపా? అవును. అంటే మీ వెనకాల ఏమంత పెద్ద శక్తి ఉందని మీరు తోపు అంటే నేను అది చెప్పుకోవడం కెమెరాలో అది ఇల్లీగల్ కాబట్టి, బట్ నాకు చాలా పవర్ఫుల్. ఓకే, మాది బాహుబలి బౌన్సర్స్ అని చెప్పి ఇది ఉంది. ఓకే, ఆల్మోస్ట్ 200 మెంబర్స్ బౌన్సర్స్ మాకు. సో ఎవరైనా వస్తే తొక్కి పడేస్తారా? మేము ఎవరికి గొడవలకు కాదు, మేము సర్వీస్ చేస్తాం. మన గొడవలు ఎవరి జోలికి ఇప్పుడు ఎవరైనా కావాలని ఎందుకు తిడతా నేను? క్యాజువల్ అది కామెడీ. ఎవరైనా నాకు రామాబాయ్ గారు ఉండు అని తిట్టినా నేను మొన్న. రామాబాయ్ తెలుసుగా మీకు, వాడు యూఎస్ లో ఉంటాడు, కర్రోడు. ఆయన వీడియోలు అన్ని తిట్టినా, ఆడు తిడితే ఆడు మెసేజ్, అరే మా అమ్మ ఏం చేసిందిరా అది అంటే సారీ రా అని చెప్పిన. ఆడ అలాగాడు దాన్ని కూడా స్క్రీన్ షాట్ తీసి నాకు సారీ చెప్పిండు అని చెప్పి చెప్పుకుంటున్నా అలాగాడు. అట్లా చాలా మంది ఉన్నారు, వేరే ఇన్ఫ్లుయెన్సర్ చాలా మంది ఉన్నారు. అంటే మీ ఫైనల్ గోల్ ఏంటండి? ఐ వాంట్ బికమ్ ఎ డైరెక్టర్. ఓకే, ఎలాంటి డైరెక్టర్ అవ్వాలనుకుంటా? అంటే ఆ డైరెక్షన్ లో కూడా మీరు బూత్ వీడియోస్ అంటే చెడ్డీలు మిడ్డీలు వేసుకునే క్యారెక్టర్స్ రోల్స్ ఇచ్చి అలా చేయాలనుకుంటున్నారా? యా, ఉంటాయి, 100% ఉంటాయి. అంటే మీరు ఒక ఆర్జీవి అసిస్టెంట్ లాగా చేయాలనుకుంటున్నారా? ఆర్జీవి కంటే బెటర్ చేయాలనుకుంటున్నాను. ఓకే, వాడేది ఆర్జీవి ఆయనకంటే బెటర్ చేస్తాను. వాడేంది ఆర్జీవి, మీరు ఆయన కంటే తోపు. ఓకే, ఆడేం చేసిండు? ఆ సినిమాలు ఏమి హిట్ అయినాయి? చెప్పు, ఏమి హిట్ అయినాయి అని?
అంటే ఇప్పుడు ఆర్జీవి గారు బూత్ కంటెంట్ తీసుకుంటారు, బ్యాడ్ అది ఇది అంటారు. ఆర్జీవి గారిలో ఆయన బూత్ కంటెంట్ తీసుకున్నా లేదా పక్కన పెట్టేసి ఆయన అమ్మాయి పర్మిషన్ తీసుకొని చేస్తాడు ఏ పనైనా సరే. నేను కూడా పర్మిషన్ తీసుకుంటాను. సో ఆయన ఒక మాట చెప్పాడు రీసెంట్ గా, ఆయన నేను వీడియో చూసాను అనమాట. మీకు అమ్మాయి ముఖ్యమా ఇండస్ట్రీ ముఖ్యమా అంటే నాకు అమ్మాయే ముఖ్యం అన్నారు. ఆయన అమ్మాయి కోసం ఇండస్ట్రీని వదిలేస్తా అన్నారు. మీరు కూడా చాలా తప్పు ఇప్పుడు నాకు రెండు ముఖ్యమని చెప్తాను. రెండిట్లో ఒకటే కోరుకోవాలి. ఎందుకు కోరుకుంటాను? రెండు ఆప్షన్ రెండు తీసుకుంటాను. రెండిట్లో ఒకటే కోరుకోమని మేము చెప్పినప్పుడు మీరు ఒకటి తీసుకోవాలి. కోరుకోమంటే నేను కోరుకోను, నా ఇష్టం ఉంటే నేను కోరుకుంటా. క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పాలి మీరు, అట్లా అనకూడదు. మీరు నేనని కాదు, ఇప్పుడు ఆయనను అడిగితే అంత పెద్ద ఆయనే ఒకటి సెలెక్ట్ చేస్తారు. ఆయన ఆల్రెడీ మూవీలో సక్సెస్ఫుల్ ఉన్నాడు కాబట్టి అమ్మాయి కోరుకుంటాడు. నేను ఇప్పుడు మీరు ఇండస్ట్రీ కాకుండా అమ్మాయి అంటే మిమ్మల్ని తొక్కి పడేస్తారు కాబట్టి మీరు చెప్పలేకుండా ఉన్నారు. ఎందుకు? ఆబ్వియస్లీ అమ్మాయిలు అంటే నాకు చాలా ఇష్టం కాబట్టి అమ్మాయిలే ముఖ్యం, మీకు ఇండస్ట్రీ అవసరం లేదు. బొంగుల ఇండస్ట్రీ నాకేం అవసరం లేదు, అమ్మాయిలే. మరి అవసరం లేనప్పుడు ఇవన్నీ ఎందుకు మీకు ఇన్స్టా తెలుసు? అదే చెప్తున్నా కదా, ఇండస్ట్రీ వద్దు అనుకుంటేనే ఇన్స్టాగ్రామ్ యూజ్ చేస్తున్నారు. మీకు అమ్మాయిలు కావాలన్నప్పుడు ఇవన్నీ ఏం అవసరం? రెండు కావాలండి నాకు, అన్ని ఇష్టం. నాకు అమ్మాయిలు ఇష్టం, మూవీస్ ఇష్టం, మీరంటే కూడా ఇష్టం. చూడడానికి చాలా బాగున్నారు, చాలా అందంగా ఉన్నారు. పులిహోర ఇప్పుడే కలిపేస్తున్నావా? రోజుకి ఎంతమంది అమ్మాయిలతో కలుపుతుంటారు? మీరు చాలా బ్యూటిఫుల్ ఉన్నారు. థ్యాంక్ యూ. మీరు మామూలుగా పడుకుతున్నా నాకు బూతులు వినిపిస్తున్నాయి. ఆ పింక్ కలర్ లంగాణిలో నిజంగా చాలా హాట్ గా ఉన్నారు. ఇది పింక్ కాదు, సారీ యాక్చువల్లీ మీ కళ్ళు దొబ్బినాయి అనుకుంటా. మెరూన్ రెడ్ అనమాట. నాకు అర్థమైంది, మీరు ఫేస్, మీరు డ్రెస్ చూడట్లేదు. మీరు సీరియస్లీ కళ్ళ ముందర ఉన్న డ్రెస్ కూడా మీరు కనిపించలేదంటే మీరు ఎంత మీ కళ్ళు కామంతో కూడకపోయినాయో నాకు అర్థమవుతుంది. లైటింగ్ వల్ల నేను సరిగా చూడలేకపోతున్నా, కానీ మీరు చాలా హాట్ ఉన్నారు సీరియస్లీ. అయ్యో హాట్ గిట్ వద్దు, అంత పెద్ద పెద్ద మాటలొద్దు మనకి. నిజంగా మిమ్మల్ని చూసిన తర్వాత నాకు కోపం వెళ్ళిపోయింది తెలుసా. అబ్బా ఎక్కడ కూర్చున్నారు? నేను నిజంగా చాలా హైపర్ ఉంటా. ఎప్పుడైతే మీరు చూసారో, మీరు డాక్టర్ కదా, అంటే డాక్టర్ అయితేనే కోపం తగ్గుతుందా లేదంటే తగ్గదా? లేదు, నేను అప్పటి నుంచి నా ప్రాబ్లం చెప్తాం అనుకుంటున్నా. మీరు అదే చెప్తున్నా, మీరు కడుపు తెచ్చుకుంటే నాకు అడిగి రావాలి. నార్మల్ వాళ్ళకు నా దగ్గర ట్రీట్మెంట్ వద్దా, ఇంకా ఇంకా వేరే ఏం చేయరా మీరు? ఓన్లీ కడుపు తీసుడేనా? సారీ, పొట్టగూడు బిడ్డను తీసుడు. సారీ పొట్టగూడు బిడ్డను తీసుడు. ఓకే. సో మీకు కూడా ఫ్యూచర్ ఏమైనా అవసరం పడితే రండి. సరే, నేను ఇంకా ఆ ప్రాసెస్ లోనే ఉన్నా, అయిన తీసుకొస్తా. అండ్ రీసెంట్ లో ఒక కంటెంట్ వచ్చింది కదా, మీ సామాన్లు బాగున్నాయి అంటే అని ఒకడు అన్నాడు. దాన్ని చాలా పెద్ద పెద్ద ట్రోల్ చేసి పడేసినారు. ఇప్పుడు అదేం పెద్ద ఇదేం కాదు, ఒక అమ్మాయిని కించపరిచినట్టు మాట్లాడినాడు ఆ డైలాగ్ అబ్బాయి అనమాట. దాన్ని పెద్ద ట్రోల్ చేసి, అమ్మాయిని కించపరిచినట్టు మాట్లాడినాడు, దాన్ని పెద్ద ట్రోల్ చేసినారు అందరూ. నేను చేసిన కదా రంజోడుకు తిట్టినా, అరే సామాన్ లేదురా, సామాన్ మీ ఇంట్లో కూడా. అదే నేను చెప్తున్నాను, దాన్ని పెద్ద పెద్ద ట్రోల్ చేసి పడేసినారు. ఆమెకు పల్లెటూరు ఆమెకు పెద్దగా తెలీదు, ఆమెకు ఆ మీనింగ్ కూడా పెద్దగా అర్థం కాలేదు. నలుగురు వచ్చి ఆమెను వీడియోలు తీసుకుంటున్నారు, చేస్తున్నారు. సో ఆడవాళ్ళకు ఆడవాళ్లే కించపరుచుకుంటున్నారు ఇది. సో మీరు కొన్ని విషయాలు సపోర్టింగ్ చేస్తున్నారు, అలాంటి వాళ్ళని మీరు ఏమంటారు? నేను అది తిట్టిన, నేను ఆ వీడియో కూడా ట్రోల్ చేసినానికి. సామాన్లు బాగుండాలి, సామాన్లు బాగుండాలి అంటున్నావు రంజా కూడా. మీ ఇంట్లో మీ ఆడవాళ్ళు ఉంటారా? మీ అమ్మకు ఉంటాయి సామాన్లు, మీ చెల్లెకు ఉంటాయి సామాన్లు. వాడు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వాడు ఆ సామాన్లలో నుంచి పుట్టుకొచ్చిన కొడుకే అర్థం కావాలి. నేను అదే అన్నా, రోస్టింగ్ చేయండి భయ్, ఏదైనా కొంచెం హద్దు. ఒకప్పుడు వాని తల్లి కూడా హాట్ గానే ఉండింటారు, వాని కన్న తర్వాత ఆటోమేటిక్ గా ఆ అమ్మాయి రోస్ట్ చేయాలి, పద్ధతి చేయాలి. నేను కూడా చాలా మంది అంటే వల్గర్ గా అట్లా మరీ క్రిటిసైజ్ చేసి అమ్మాయిల బాడీ పార్ట్స్ మీద క్రిటిసైజ్ చేసి నేను ఎప్పుడు అనలేదు. ఇట్లాంటివి బంద్ చేయండి, ఇట్లాంటి వేస్ట్ వీడియోలు బంద్ చేయండి అని చెప్పి తప్పితే అమ్మాయిల బాడీ పార్ట్స్ మీద, ప్రైవేట్ పార్ట్స్ మీద నేను ఎప్పుడు వల్గారిటీగా చేయలేదు. నా దగ్గర మీరు వల్గర్ గా అమ్మాయిలు అంటున్నారు నేను చెప్పట్లేదు, కానీ మీరు మాట్లాడే మాటలు బూతు కంటెంట్, అంటే మీరు అలవోకగా బూతులు అలవోకగా మాట్లాడేస్తున్నారు. అంటే మీవి వ్యూస్ పోతున్నాయి, మీకు ఫాలోవర్స్ పెరుగుతున్నారు, మీవి చిన్న పిల్లలు కూడా చూస్తుంటారు కదా. మీరు మంచి వీడియోలు కూడా చేస్తున్నారు కాబట్టి నేను మిమ్మల్ని పిలిచా ఈ రోజు. మీరు చెడ్డ వీడియోలు చేస్తుంటే మీరు అసలు మాట్లాడదాన్ని కాదు నేను. సో అంత మీలో మంచింది కాబట్టి మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నాను నేను. సో అలాంటివే తీసుకోవచ్చు కదా, మరి ఇలాంటివన్నీ ఎందుకు? చెప్పే విధానంలో కూడా మంచిగా మాట్లాడవచ్చు కదా, ఎందుకు బూతులు మాట్లాడుతున్నారో అంటున్నాను నేను. అది చెప్తున్నా, మంచిగా ఈటీవీ న్యూస్ వస్తుంది, ఈటీవీ న్యూస్ లో చాలా పద్ధతి చెప్తారు, కానీ ఎంతసేపు ఆ టీవీ నైన్ చూస్తారు. ఎందుకంటే టీవీ నైన్ లో మసాలా వేసి చూపిస్తారు మొత్తం, అదైంది ఇది మొట్టుగా పోయింది. ఈటీవీలో వస్తారు, పద్ధతిగా చెప్పి 30 minutes కరెక్ట్ చెప్పి వెళ్ళిపోతాం. పద్ధతి చెప్తారు, 100% ట్రూత్ ఉంటుంది దాంట్లో. సేమ్ లైక్ నా కంటెంట్ కూడా ఏది చెప్పినా సరే కొంచెం మసాలా వేసి కరెక్ట్ పద్ధతి చెప్తా, ఏది కరెక్ట్ చెప్పేస్తాను అన్నమాట. షార్ట్ ఫామ్ లో చెప్పేస్తాను నేను. మసాలా యాడ్ చేయకుండా చెప్పడం రాదా మీకు?
నో యూస్ చూడాలి. అంటే మీరు ఏమనుకుంటున్నారంటే మసాలా యాడ్ చేస్తేనే అవునండి, కంటెంట్ ఇప్పుడు పోతుంది, లేదంటే పోదు. మీరు ఇప్పుడు షూట్కి వచ్చారు, Okay. షూట్కి వచ్చారు, మంచిగా లంగావని వేసుకున్నారు, మంచిగా లిప్స్టిక్ పెట్టుకున్నారు, మంచిగా ఐలాష్, నేను మేకప్ ఏం వేసుకోలేదు, ఓన్లీ లిప్టికే పూసుకున్నా. ఇట్లా అందంగా రెడీ వచ్చారు కాబట్టి కదా జనాలు చూడాలని కదా వేసుకొస్తారు. అందంగా రెడీ అవడం బూత్ కాదు కదా. అరే పక్కనోడు అనుకుంటాడు అట్లా, పక్కనోడు అనుకుంటు పక్కనోడు మైండ్ మీరు జడ్జ్ చేయలేరు కదా. ఏమనుకుంటారు పక్కన వాళ్ళు? అరే ఈ ముందర ఆ ఫిగర్ కత్తిలా ఉంది అని వాడు అనుకుంటాడు, లోపల అనుకుంటాడు, బయటికి చెప్పలేడు. ఓకే. ఇంకోటి ఏమంటారు, అరే ముందర కథ, ఇంకోటి అనుకుంటాడు చాలా అందంగా ఉందా, దేవతలా ఉందని నేను అనుకుంటా. అట్లా చాలా మంది ఉంటారు అనమాట, ఒక్కొక్కడు ఒక్కొక్కలా ఉంటారు పర్సన్. అట్లా కంటెంట్ ని మనం అది ఈ కంటెంట్ ఆ కంటెంట్ కాదు, మనకు వచ్చినట్టు మనం చెప్తాం. ఇప్పుడు నాకు వచ్చిన లాంగ్వేజ్ ఉంది, మీరు ఏదో బూత్ కంటెంట్ ఉంది అని చెప్తున్నాడు. సో రాయలసీమ లాంగ్వేజ్ చెప్తారు, వైజాగ్ వాళ్ళు నెల్లూరు లాంగ్వేజ్ లో చెప్తారు, శ్రీకాకుళం వాళ్ళు శ్రీకాకుళం లాంగ్వేజ్ లో చెప్తారు. బేసికలీ we are from తెలంగాణ, we used to do like this. సో ఇప్పుడు ఫ్రాంక్ మాట్లాడుకుందాం. మీరు ఒకవేళ డైరెక్టర్ అయితే ఈ బూత్ పక్కన పెట్టేసి మీరు ఏదైనా జనాలకు ఉపయోగపడేది చేయాలనుకుంటున్నారా? జనాలకు ఎంటర్టైన్మెంట్ ఇచ్చే చేస్తాను. ఎంటర్టైన్మెంట్ అంటే కామెడీ వేలు ఇవ్వాలనుకుంటున్నారా, కొంచెం వల్గర్ వేలు ఇవ్వాలనుకుంటున్నారా? క్రైమ్ థ్రిల్లర్, ఇంకోటి బ్లాక్ బెల్ట్ అని ఒకటి రాస్తున్నా. సోనియా గాంధీ అని చెప్పి ఒకటి రాసిన స్టోరీ, బ్లాక్ బెల్ట్ అని ఒకటి రాసిన అన్నమాట, కరెక్ట్ బ్యాక్గ్రౌండ్ ఆ స్టోరీ రాసిన. బాటసారి అని చెప్పి ఇంకోటి స్టోరీ రాసిన. 3 స్టోరీలు ఉన్నాయి. రీసెంట్ గా 2-3 నరేషన్ కూడా ఇచ్చిన, బట్ వాళ్ళు అంత బడ్జెట్ పెట్టలేము, అది ఇది అన్నారు. ట్రైయింగ్ నౌ. అప్పుడప్పుడు ఏమన్నా కొంచెం మంచి పనులను చేస్తుంటారా మీరు? మంచి పనులు దేశానికి ఉపయోగపడేటివి, అంటే జనాలకు అంత ఇంత ఉపయోగపడేటివి ఏమైనా చేస్తుంటారా? జనాలకు ఉపయోగపడేటి అంటే చేస్తా. ఒకసారి నాకు కాల్ వచ్చింది, మా రిలేటివ్ కాదు, ఫాలోవర్, దూరం నుంచి ఎవరు వచ్చి కరెంట్ తీగల మీద ఒక అబ్బాయి పడిపోయాడు, ఇట్లా చాలా కాలిపోయిన మొత్తం బాడీ అంతా బర్న్ అయిపోయింది, నువ్వు ఒక వీడియో తీసి పెట్టు, ఇట్లా డబ్బులు వస్తాయి. అర్ధరాత్రి కాల్ చేసిన, అన్న ఈ టైం ఇంత రాత్రి అవుతుంది, నేను మార్నింగ్ చేసి పెడతా అంటే, లేదు ఇప్పుడే పెట్టు అర్జెంట్ అది అంటే, సరే అని చెప్పి నేను వీడియో చేసి పెట్టిన. వీడియో చేసి పెట్టిన తర్వాత వాళ్ళ స్కానర్ ఏదైతే ఉందో వాళ్ళ నెంబరు కింద వాళ్ళ అడ్రస్ ప్రూఫ్ అదన్నీ పెట్టిన, ఫొటోస్ పెట్టిన తర్వాత మళ్ళీ నేను కాల్ చేయలేదు. అంటే వీడియో చేసి పైసలు వచ్చినాయి అని అడిగి నాకు గలీజ్ అనుకుంటారని చెప్పి నేను చేయలే. ఆ రోజు నాకు మెసేజ్ ఇస్తారు, థ్యాంక్ యూ శ్రీకాంత్ అని పెడతారు. అరే ఎందుకు ఇంత పెడతారు, నేను జస్ట్ ఒక వీడియో చేసి పెట్టినా ఎందుకని. తర్వాత నా తర్వాత తెలిసింది ఏంటంటే ఆ వీడియో వల్ల ఆల్మోస్ట్ 6 lakh రూపీస్ వచ్చినాయి వాళ్ళకి. నేను షాక్ అయిపోయినా, అరే అమ్మ ఒక వీడియో అంటే ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఉన్న పవర్ ని కరెక్ట్ గా వాడితే పవర్ అనమాట ఇన్ఫ్లుయెన్స్. నేను అట్లా ఒక మంచి పని చేసిన, అది చెప్పు చెప్పాలి, జనాలకు తెలియాలి కదా ఇలాంటివి కూడా చేస్తున్నారు. వేరే ఇన్ఫ్లుయెన్సర్లు కూడా చేయాలని చెప్పి చెప్తున్నా, అంతేగాని నాకు పెద్ద అంటే మీలో మంచి కూడా ఉంది కాబట్టి మీరు ఇక్కడ కూర్చున్నారు, నేను మీతో మాట్లాడుతున్నాను. సో ఇలాంటి కూడా కొంచెం బయటికి తీయండి. ఎప్పుడు మీరు చెప్పే విధానం ఒకటి మార్చుకుంటే చాలు, చెప్పే కంటెంట్ బాగుంది కానీ విధానం బాగాలేదు. ఆ విధానాన్ని మార్చుకుంటే చూడడానికి బాగున్నారు, కొంచెం మంచిగా మాట్లాడొచ్చు కదా. 4 అమ్మాయిలు వస్తారు లవ్ చేయడానికి. మీకు అమ్మాయిలు వద్దులేండి, నాకు అమ్మాయిలు అంటే పుట్టిందా నీకు? ఉచ్చబడుతుంది లిటరల్ గా. అమ్మాయిల చోలు ఎందుకు ఈ మధ్య చంపుతున్నారనే? చాలా డేంజర్ ఉన్నారు అమ్మాయిలు వెరీ డేంజరస్. అంటే మీరు ఫ్యూచర్ లో పెళ్లి చేసుకోవాలనే వద్దనే అంత ఇంట్రెస్ట్ భయం అవుతుంది నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్. మరి ఇందాకనే అన్నారు మీలాంటి అమ్మాయి దొరికితే పెళ్లి చేసుకుంటా అని, అదంతా డ్రామానా? మీలాంటి అమ్మాయి దొరకదు కదండి. దొరికితే చేసుకుంటారేమో కదా. యా మీరు ఒప్పుకుంటే నన్ను చేసుకుంటారా? నాకు నెల ఖర్చు సుమారుగా వస్తుంది, నన్ను మెయింటైన్ చేసుకోవడం కష్టం. ఎంత వస్తుంది మీకు? 2 lakhs దాకా వస్తుంది నాకు. నా శాలరీ రాదు, నన్ను మీరు భరించాలి అంటే. ఓకే అండి, మీరు నా బడ్జెట్ మించున్నారు. ఇదే ప్రాబ్లం వచ్చింది. ఇంకేడ దొరుకుతా చెప్పు, జెన్యూన్ లవ్ కావాలి. అమ్మాయిలు ఓవర్ గా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, డబ్బులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అమ్మా. సో మీరు కూడా సంపాదించడం మొదలు పెట్టాలి కదా. అలా ఉన్నప్పుడు ఇప్పుడు ఎంతసేపు అమ్మాయిలకి వచ్చే ఇదేంటంటే అబ్బాయిలు సంపాదించాలి, అబ్బాయిలు జాబ్. ఎందుకు మీరు సంపాదించి పెట్టలేరు అబ్బాయిలకి? ఏం ప్రాబ్లం? అంటే నువ్వు ఆడదానిలకి ఇంట్లో కూర్చుంటే అమ్మాయి మొగరాని లెక్క సంపాదించాలి. తప్పేముందండి? తప్పేం అంటే మన పెద్దల కాలం నుంచి వచ్చినది మొగోడు సంపాదించాలి, ఆడది కూర్చొని తినాలనేది రూల్ కదా. మార్చండి జరా ట్రెండ్. అలా అంటే అమ్మాయి బయట తిరుగుతుంది, నువ్వు ఇంట్లో కూర్చొని వంట చేయి. అబ్బాయికి చేస్తారండి బాయ్స్ ని అట్లా. సో నీకెలా ఫ్రెండ్ సర్కిల్ ఉండి మంద అవుతుంది, అమ్మాయి కూడా బయటకి వెళ్ళినప్పుడు అది నేర్చుకుంటది. ఇంకా ప్రతి ఒక్కరికి ఇదే ఎక్స్పెక్టేషన్. ప్రతి ఒక్కరు ఏమంటారు, జెండర్ ఈక్వాలిటీ అంటారు, బొంగు భూషణం అంటారు, ఫెమినిస్ట్ అంటారు. అంత అన్న ఫెమినిస్ట్ అయినప్పుడు అబ్బాయిని జాబ్ చేయనికండి, ఇంట్లో కూర్చోబెట్టండి. మీరు జాబ్ చేసి తీసుకొచ్చి పెట్టండి అబ్బాయికి. ఏముంది, అబ్బాయికి ఒక సిగరెట్ ప్యాకెట్ ఇప్పి పడేసి వీక్లీ వన్స్ ఒక మందు బాటిల్ పడేసి వాడు ఇంట్లో పడి వస్తాడు. మీకు ఏది కావాలంటే అది లవ్ చేస్తాడు మిమ్మల్ని 24 hours. ఇది వద్దు. ఎంతసేపు అబ్బాయి రావాలి, ఆడు రావాలి, నా ఏమైనా కావాలి, నువ్వు సంపాదించి తీసుకురా, ఆయన పుట్టగొట్టి తీసుకురా, ఈయన పుట్టగొట్టి తీసుకురా, ఆడు వస్తాడు తీసుకొస్తాడు. వీళ్ళు శారీ నువ్వు కట్టుకున్న భార్యను పోషించడానికి కూడా ఇన్ని ఆలోచనలు ఉన్నాయి చెప్తున్నా నేను. అంటే అమ్మాయిలు ప్రతి ఒక్కరు ఎందుకు ఇట్లా మారుతారు? ఒక్క అమ్మాయి అయినా లేదా అట్లా
చెప్తున్నా ఎందుకు లేదు, నేనున్నా కదా. మీరే అంటున్నావు నాకు 2 lakhs అవుతుంది నువ్వు భరించలేవు అంటే మీరు నిజంగా పెళ్లి చేసుకుంటారు లేదో ఇదన్నీ వేరు కదా. మామూలుగా అమ్మాయిలు ఉంటారు, ఉన్నందులో సర్దుకుపోయే మైండ్ సెట్ వాళ్ళు ఉంటారు చాలా మంది. అలాంటి వాళ్ళు మీకు దొరకచ్చు కదా. హౌస్ హస్బెండ్ కాన్సెప్ట్ మీరు స్టార్ట్ చేయండి, బాగుంటుంది. అప్పుడు మీరు అత్తారింటికి రావాలి. వస్తారు, ఏముంది దాంట్లో దాని తప్పేముంది. మీరు అత్తారింటికి వచ్చి ఇంట్లో కూర్చుంటే అమ్మాయి సంపాదించి పెట్టదు, ఇంట్లో వంట కూర్చోవడం కాదు. ఇప్పుడు సపోజ్ అట్లా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళందరూ పని చేయరు అనుకుంటారా మీరు? వాళ్ళు పని చేస్తారు ఇంట్లో ఉన్న వాళ్ళు చేస్తారు. మరి ఇట్లా మీరు ఆడవాళ్ళు ఇంట్లో చేస్తారు, బయట చేస్తారు. ఆడవాళ్ళు ఇంట్లో చేస్తారు, బయట చేస్తారు. మీరు అట్లా కాదు, బయట ఒకటే చేస్తారు. ఎవరో 100లో ఒకరు భార్యను అర్థం చేసుకుని ఇంట్లో పనులు చేసేది. అందరూ కాదు, కొందరు. మీరు చాలా తప్పుగా అంటున్నారు. మీరేమంటారు? మీరు ఇంట్లో కూర్చుంటారు అంటే ఇప్పుడు ఆ ఇంట్లో కూర్చున్న ఆడవాళ్ళందరూ పని చేయట్లేదు అనుకుంటున్నాం. అందరు పని చేస్తారు, వాళ్ళు కూడా పొద్దుంతా పని చేస్తారు ఇంట్లో. వాళ్ళు చేయట్లేదు అని చెప్పట్లేదు. ఆ పని మీరు ఇంట్లో కూర్చొని చేయండి, అమ్మాయిలు బయట సంపాదిస్తారు అంటున్నా. మీకు క్లారిటీ రావట్లేదు. మా అమ్మాయిలు చేసే పని మీరు ఇంట్లో కూర్చొని చేయండి, అమ్మాయి బయటకు వెళ్ళి సంపాదిస్తారు. నేను అదే అంటున్నా, హౌస్ హస్బెండ్ కాన్సెప్ట్ ట్రై చేయండి. ఎవరన్నా ఒక్క అమ్మాయినా ట్రై చేయండి. అది ఒక్క అమ్మాయి రెబల్ అని. సరే మీరందరూ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, తన పేరు శ్రీకాంత్. తనకు ఒక అమ్మాయి అయినా ప్రపోజ్ చేయండి. మీ ఇంటికి అత్తారింటికి, మీ ఇంటికి ఇల్లరికం అల్లుడికి వస్తాడంట. బాగున్నాడు అబ్బాయి, ట్రై చేయండి. హౌస్ హస్బెండ్ కాన్సెప్ట్ మీరు ట్రై చేయండి. ఒక్క అమ్మాయినా రెబల్ గా ఉండండి. ఎంతసేపు ఇంట్లో కూర్చోబెట్టి తొక్కి పడేయండి. సో శ్రీకాంత్ గారు, ఈ రోజు అంటే మీ గురించి చాలా మైండ్ లో పెట్టుకొని వచ్చాను, కానీ మీతో మాట్లాడిన తర్వాత మీ గురించి బాగా అర్థమైంది. కొంచెం నా కోసం అన్న కొంచెం మారితే బాగుంటది. మీలో కొంచెం మంచి గుణం ఉంది, అంతో ఇంతో కొంచెం అన్న మంచి గుణం ఉంది. చెప్పే విధానం ఒకటి మార్చుకోండి. అంతొద్దు, మంచితనం చచ్చిపోతుంది అట్లా మాట్లాడితే. నేను ఇప్పుడే చెప్పినా కదా, నేను చాలా మంది సమాజానికి ఉపయోగపడే 2 పనులు చేయండి. ఆ సమాజంలో నీ భార్య, నీ పిల్లలు, నీ ఫ్యామిలీ కూడా ఉంటారు, అది గుర్తుపెట్టుకోవాలి. సమాజం అంటే నువ్వు నేనే కాదు, బికాస్ మన ఫ్యామిలీస్ కూడా సమాజంలో ఉంటాయి. వాళ్ళ కోసం మనం తగ్గాలి, వాళ్ళ కోసం కొన్ని మనకు నచ్చనివి కూడా మనం మార్చుకోవాలి. అది మీరు మార్చుకుంటే ఫ్యూచర్ లో పైకి వస్తారు, మీరు అనుకున్నది సాధిస్తారు. సో మీరు ఇంతసేపు నేను అన్న మాటలన్నీ భరించుకొని నవ్వుతూ నాకు సమాధానం చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఫ్రెండ్స్, మీరందరూ చూశారు కదా శ్రీకాంత్ ని. సో శ్రీకాంత్ పైకి చూడడానికి ఎంతో కఠినంగా ఉన్నా కూడా చాలా మంచివాడండి. సో తనని అందరు తిట్టుకోవద్దు, ట్రోల్ చేస్తున్నాడు కానీ వాళ్ళ పర్మిషన్ తీసుకొని చేస్తున్నాడంట. సో ఇక్కడి నుంచి తనని తిట్టుకోకుండా, బూతులు అనకుండా తనకు కొంచెం సపోర్ట్ చేయమని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి శ్రీకాంత్ గారు.